జై శ్రీరామ్. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఇలాగే మనం బాబాల గురించి కానీ, ఎవరి గురించి ఏం చెప్పినా కూడా మనం కామెంట్స్ చేయొద్దు. ఎందుకంటే ఒక్క దేవుని మనుషుల గురించి కాదు, ఎవరి గురించి ఎవరి వల్ల అలవాటు వాళ్ళకుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫాదర్‌కి ఎటువంటి అలవాటు లేదు. లేకపోతే నీకే ఎటువంటి అలవాటు లేదు. పక్కింటి ఫాదర్ కాదు, పక్క వాళ్ళు ఎవరో వేరే తండ్రి ఆయన సిగరెట్ కాల్చుకుంటున్నాడు. వెళ్లి నువ్వు కొట్టగలవా? నువ్వేమన్నా కామెంట్ చేయగలవా? ఇంకొకడు ఎవడొచ్చి డ్రింక్ చేస్తున్నాడు. నువ్వేమైనా కామెంట్ చేయగలవా? చేయలేవు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు పని చేస్తున్నప్పుడు మనం ఏం మనుషుల్ని చేస్తే వాళ్ళు ఎదురుకుండా వచ్చి దండిస్తారని వాళ్ళని ఏమించి అనం. కానీ ఎక్కడో ఉన్న దేవుళ్ళు మనం ఏం చేయరు కదా అని ఒక ధీమాతోటి వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు కదా! ఇది మనకి మనం మనం పాపం చేసుకుంటున్న ఈ పాపం పండితే గాని శిశుపాలుడి యొక్క 100 పాపాలు పండితే గాని శిశుపాలుడి శిరస్సును ఖండించలేదు కృష్ణుడు. అలాగే మనం పాపాలు పూర్తయ్యే వరకు మనం బానే ఉంటాం. హ్యాపీగా కామెంట్ చేసేస్తూ ఉంటాం. హ్యాపీగా ఎదుటి వారిని విమర్శిస్తూ ఉంటాం మనం. ఏ మతమైనా చెప్తున్నాను. ఎవరినైనా విమర్శిస్తూ ఉంటాం. మన పాపం పండిగానే ఈ యాక్సిడెంట్‌లో పోవడమో, లేకపోతే వేరే ప్రమాదం రావడమో, వేరే రోగం రావడమో, వేరే క్యాన్సర్ రావడమో, మనిషికి ప్రాణం పోవడం అవకాశం ఉందనుకోండి. అప్పుడు వాడు గ్రహించిన ఏం ఉపయోగం ఉందని చెప్పండి? అప్పుడు గ్రహించి నేను ఇన్ని రోజులు బట్టి అందరిని కామెంట్ చేశాను, అన్ని రకాలు చేశాను అనుకుని ఏంటంటే అలా కామెంట్ చేసిన వాళ్ళని వదిలేయండి. మనం మన మన పర్టిక్యులర్‌గా మన హిందూ మతంలో ఇది లేదు. ఎవరిని మనం విమర్శించొద్దు. ఎందుకంటే తప్పనిసరిగా మనం అందరిని ప్రేమించగలిగినాడు. అందరిలోనూ దేవుని చూడగలిగినాడు. భగవాన్ సత్యసాయి బాబా వారిని ఎంతమంది విమర్శించలేదు. మా జుట్టు జుట్టు బుట్టతల బాబా అని కానీ, లేకపోతే మెడికల్ గారడీ చేసి బంగారం ఇస్తారని చెప్పేసి. ఆయనకి అవసరం ఏంటండి? ఆయనకేం అవసరం? ఆయన ఏమైనా ఒంటి నిండా బంగారం ధరించాడా? లేకపోతే బంగారపు కారులో తిరిగాడా? ఏం చేసుకొని వచ్చారాయన? ఎవరికి ఒక ఒక జుబ్బా ధరించారంతే. ఏమీ లేదు. చేసిందంతా కూడా సంపాదించింది ఇచ్చిన డొనేషన్స్ అన్నీ కూడా ఎవరికి ఖర్చు పెట్టారండి? హాస్పిటల్‌కి ఖర్చు పెట్టడం. ఇప్పుడు నీకు 10,00,000 సాలరీ వస్తుంది. సమాజానికి ఏం చేస్తున్నావు నువ్వు? 5,00,000 సాలరీ వస్తుంది. సమాధానం నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చెయ్యవు. కానీ అలా చేసే వాళ్ళని విమర్శిస్తావు. ఆయనకొచ్చిన డబ్బుని ఆయనే ఉపయోగించుకోవచ్చు కదా! ఎందుకు అంతమందికి పెట్టడం? వాటర్ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాలి? ఉచిత వైద్యాలు ఎందుకు పెట్టాలి? ఉచిత విద్యలు ఎందుకు క్రియేట్ చేయాలి? ఒక హార్ట్ ఆపరేషన్ చేయాలంటే లక్షలు అవుతుంది. అటువంటి హార్ట్ ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తున్నారే. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నీ కొడుకు 90% దాటొస్తే వాడికి ఫ్రీగా చదువు చెప్పి కేజీ నుంచి పీజీ వరకు చెప్పిస్తున్నారే. అవసరం ఏంటి ఆయనకి? ఇవన్నీ విమర్శలు ఎందుకంటే చెప్పిన మనం ఆలోచించుకుంటే ఒక మనిషిని మనం ఎప్పుడు విమర్శించం. అబ్బా! ఆయన చేసే మంచి కార్యక్రమాలే చూస్తాం మనం. ఎదుటి వాళ్ళు ఉన్న మంచిలో ఇప్పుడు అబ్దుల్ కలాం ముస్లిమే. అయినా కూడా ఆయన్ని మంచితనాలు పెట్టుకొని మనం పుస్తకాలే చదువుతున్నాం. ఆయన గురించి పుస్తకం చరిత్రలో మనం చదువుకుంటున్నాం. ఆయన గొప్పతనం పొగుడుకుంటున్నాం. ఎందుకు పొగుడుతున్నాం? ఆయన ముస్లింలను వదిలేస్తున్నామా? కాదు. అంటే మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? ఆయన వ్యక్తిగత జీవితానికి మనం ఆయన ఎలా నడుచుకున్నాడో దానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి యువత. జై శ్రీరామ్.